టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన బోయపాటి శ్రీనుకి ప్రస్తుతం హీరో దొరకడం లేదా అంటే అవునని మాట వినిపిస్తోంది. నిజానికి బోయపాటి మాస్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా అంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కానీ రొటీన్ మాస్ ఎలివేషన్స్, మోతాదుకు మించిన యాక్షన్ సీన్స్ ఎక్కువ అవడంతో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. స్కంద, అఖండ 2 సినిమాలే అందుకు నిదర్శనం. ముఖ్యంగా అఖండ 2 భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ రిజల్ట్ మాత్రం అఖండ రేంజ్ లో రాలేదు. వాస్తవానికి ఈ సినిమా తర్వాత బోయపాటితో బాలయ్య మరో సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ప్రెసెంట్ బాలయ్య లైనప్ చూస్తే ఇప్పట్లో కష్టమేనే అర్థమవుతుంది. మరి నెక్స్ట్ బోయపాటి హీరో ఎవరు అంటే ఇప్పటికిప్పుడు ఆన్సర్ దొరకడం కష్టమే. ఎందుకంటే టాలీవుడ్ స్టార్స్ అంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ హీరోను తీసుకున్నా సరే ఇప్పట్లో డేట్స్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితే లేదు. ఈ కారణంగానే బాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి గట్టిగా ట్రై చేశాడు బోయపాటి. కొన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఇటు మైత్రి మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్లలో బోయపాటికి సినిమాలు చేసే కమిట్మెంట్లు ఉన్నప్పటికీ హీరోలు సెట్ అవ్వడం లేదట. దీంతో బోయపాటి ఏ హీరోతో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు, ఈసారి ఎలాంటి కథను ఎంచుకుంటారు అనే అంశంపై టాలీవుడ్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.